బేతాళ కథలు సౌందర్య దానం. పట్టువదలని విక్రమార్కుడి చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు ప్రయాసపడి సాధించదలచినది మరొకడు సులువుగా సాధిస్తే జయంతుడిలాగా నీకు కూడా ఆశాభంగం కలగవచ్చునేమో. నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు జయంతుడి విచిత్ర కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఆరావళి పర్వత ప్రాంతాల్లో అలకాపురి అనే రాజ్యాన్ని చిత్రసేన మహారాజు పాలించేవాడు. అనేక మంది రాజులకు ఆయన నాయకత్వం వహించి అన్ని దేశాలకు క్షేమము సమృద్ధి కలిగేటట్టు చూసేవాడు. చిత్రసేన మహారాజుకు చాలా అపురూప సౌందర్యం కల కుమార్తె ఉండేది. ఆమెకు జగన్మోహిని అనే పేరు వచ్చేసింది. ఆమెను పెళ్లాడాలని అనేక మంది రాజకుమారులు ఉవ్విళ్లూరేవారు. జగన్మోహిని స్వేచ్ఛగా తన భర్తను ఎన్నుకోగలందులకు రాజు స్వయంవరం ప్రకటించి నానా దేశాల వారికి ఆహ్వానాలు పంపాడు. రేపు స్వయంవరం అనగా జగన్మోహిని తన చెలికత్తెలతో వనవిహారానికి వెళ్లి ఒక సరోవరాన్ని చూసింది. ఎంతో అందంగా ఉన్న ఆ సరోవరంలో జగన్మోహినికి స్నానం చేయాలనిపించింది. చాలా దూరం తిరిగి వెళ్లవలసి ఉన్నదని, చీకటి పడేలోగా ఇంటికి చేరుకోవటం అవసరమని చెలికత్తెలు చెబుతున్నా వినక జగన్మోహిని ఆ సరోవరంలోకి దిగి ఉత్సాహంగా మూడుసార్లు మునిగి లేచింది. ఇంతలో ఆమెను చూసి చెలికత్తెలు కెవ్వున అరచి ఆర్తనాదాలు చేశారు. జగన్మోహిని కంగారు పడి సరోవరం నుంచి బయటకు వచ్చేసి తనను తాను చూసుకునేసరికి మతిపోయింది. మేలిమి బంగారు రంగులో ఉండిన ఆమె శరీరానికి ఇనుము రంగు వచ్చేసింది. చర్మం గరుకెక్కింది. ఆమె ముఖంలో ఎలాంటి కళాకాంతి లేదు. ఏడుస్తున్న చెలికత్తెలతో తాను ఏడుస్తూ జగన్మోహిని ఇల్లు చేరుకున్నది. ఆమెలో కలిగిన మార్పు చూసి ఆమె తల్లిదండ్రులు హతాశులైపోయారు. మర్నాడే స్వయంవరం. జగన్మోహినిని పెళ్లాడే ఆశతో అనేక మంది రాజకుమారులు వస్తారు. వారికి తన కుమార్తెను ఎలా చూపటమో, చూపినా స్వయంవరం ఎలా జరపటమో రాజుకు అంతుపట్టలేదు. ఆయన మంత్రికి జరిగిన సంగతి చెప్పి కర్తవ్యం ఏమిటని అడిగాడు. మంత్రి రాజవైద్యులను పిలిపించి రాజకుమార్తెకు చికిత్స ఏమైనా ఉన్నదేమో చూడమన్నాడు. వ్యాధికి చికిత్స ఉంటుంది కాని ఇదేదో శాపం లాంటిది. దీనికి చికిత్స ఉండదు అన్నారు వైద్యుడు. ఒక ఘన వైద్యుడు మాత్రం, మహారాజా, ఇది ఒక వ్యాధి అనే నా నమ్మకం. అయితే దీనికి సాధారణ చికిత్స అంటూ ఏమిటో నాకు తెలియదు. కాని సమస్త శరీర జాడ్యాలకు వజ్రాయుధం లాంటి విరుగుడు ప్రాచీన గ్రంథాలలో చెప్పి ఉన్నది. అదేమిటంటే పంచవర్ణ సంజీవని సరోవరంలోని నీరు. ఆ సరోవరం ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు. ఆ చికిత్స కూడా నేనెరిగినంత వరకు ఎవరికీ జరగలేదు అన్నాడు. మర్నాడు ముహూర్తానికి ముందే నానా దేశ రాజకుమారులు సభలో కూర్చుని జగన్మోహిని రాక కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. మంత్రి వారందరికీ కిందటి రోజు జరిగిన దుస్సంఘటన గురించి చెప్పి, ఇప్పుడున్న స్థితిలో రాజకుమార్తెను ఎవరూ పెళ్లాడగోరరు. అయితే ఆమె యథారూపం ధరించటానికి ఒకే మార్గం ఉన్నట్టు తెలిసింది. ఎక్కడో పంచవర్ణ సంజీవని సరోవరం ఉన్నదట. దాని జలం తాగితే రాజకుమార్తెకు యథారూపం వస్తుందట. మీలో ఎవరుగాని ఆ జలం తెచ్చి రాజకుమార్తెకు ఏర్పడిన వికారాన్ని పోగొట్టగలిగితే మా మహారాజుగారు తమ కుమార్తెను, రాజ్యాన్ని కూడా ఇస్తారు అన్నాడు. ఈ మాట వినగానే ఇద్దరు తప్ప మిగిలిన రాజకుమారులందరూ లేచి తమ తమ దేశాలకు వెళ్లిపోయారు. వెళ్ళక మిగిలిన ఇద్దరిలో మాళవ దేశపు యువరాజు జయంతుడు. ప్రపంచంలో ఆ సరోవరం ఎక్కడ ఉన్నా సరే వెతికి దాని నీరు తెచ్చి రాజకుమార్తెను పెళ్లాడతాను అని శపథం చేసి అప్పటికప్పుడే ప్రయాణమై వెళ్ళాడు. రెండవ వాడు విజయపురి యువరాజైన విజయుడు. అతనికి ఒక ఆలోచన వచ్చింది. రాజకుమార్తె ఏ సరోవరంలో స్నానం చేసి రూపం మారిందో ఆ సరోవరం దగ్గరే ఆమె మారటానికి గల కారణం కూడా దొరకవచ్చు. ఇలా అనుకుని విజయుడు ఆ సరోవరానికి దారి తెలుసుకుని అక్కడికి వెళ్ళాడు. ఈ లోపల పంచవర్ణ సంజీవని సరోవరాన్ని వెతుక్కుంటూ బయలుదేరిన జయంతుడు ఆగకుండా ప్రయాణం చేసి ఆ రాత్రికి కీకారణ్యం మధ్య ఉన్న ఒక పాడుపడిన కాళికాలయం చేరి ఆ ఆలయంలోనే ఆ రాత్రి గడప నిశ్చయించాడు. అతనికి ఇంకా నిద్ర పట్టక ముందే ఒక భయంకరమైన ఎలుగుబంటి ఘీంకరిస్తూ ఆ ఆలయం ప్రవేశించి జయంతుడి పైకి ఉరికింది. జయంతుడు చప్పున లేచి కరవాలం దూసి ఆ ఎలుగుబంటిని ఎదుర్కొని దాన్ని చంపేశాడు. చచ్చిపోగానే ఎలుగుబంటి అదృశ్యమై ఒక ముని అవతరించి, నాయనా, గురువుగారి శాపానికి గురి అయిన నాకు శాప విముక్తి కలిగించావు. నీకు నా వల్ల ఏదన్నా ఉపకారం కావలిస్తే చెప్పు అన్నాడు. స్వామి, నేను పంచవర్ణ సంజీవిని సరస్సు నుంచి జలం తీసుకురావటానికని బయలుదేరాను. అక్కడికి దారి తెలిపి పుణ్యము కట్టుకోండి అన్నాడు జయంతుడు. నాయనా, అది మేరు పర్వతం మీద ఉన్నది. అక్కడికి చేరటానికి
నీ ఆయుర్దాయం చాలదేమో అన్నాడు ముని. ఆ ప్రయత్నంలో చావటానికైనా సిద్ధమే కాని నేను మాత్రం నా ప్రయత్నం విరమించను అన్నాడు జయంతుడు. ముని అతని దీక్షను మెచ్చుకొని అతనికి తన పాదరక్షలు ఇస్తూ, వీటి సహాయంతో నువ్వు ఆకాశ మార్గాన ఆ సరస్సును చేరుకోగలవు. నీ పని తీరిపోగానే ఈ పాదరక్షలు నా వద్దకు తిరిగి వస్తాయి. వీటిని మరో విధంగా ఉపయోగించకు అంటూ అంతర్ధానమయ్యాడు. జయంతుడు ఆ పాదరక్షలను ధరిస్తూనే ఆకాశంలోకి లేచి మేరుపర్వతంకేసి పోసాగాడు. ఈ లోపల విజయుడు వనమధ్యంలో ఉన్న సరోవరానికి వెళ్లి ఆ రోజంతా ఆ ప్రాంతాల గడిపాడు. ఆ రాత్రి గడిచి తెల్లవారింది. తెల్లవారుతూనే ఎవరో ముని ఆ సరోవరం దగ్గరకు వచ్చి అందులో స్నానం చేసి వెళ్లిపోవటానికి ఉపక్రమించాడు. విజయుడికి ఆశ్చర్యం వేసింది. ఆ ముని రూపం ఏమాత్రమూ మారలేదు. అతను ఆ మునిని సమీపించి, స్వామీ, మీరే నన్ను కాపాడాలి అంటూ ఆయన కాళ్ళు పట్టుకున్నాడు. భయపడకు నాయనా, ఎవరు నువ్వు? నీకు వచ్చిన ఆపద ఏమిటి? అని ముని విజయుణ్ణి అడిగాడు. ఈ సరోవరంలో స్నానం చేసిన రాజకుమార్తె తన అందాన్ని కోల్పోయింది. మీరు ఇందులో స్నానం చేశారు, కాని మీలో ఏ మార్పు లేదు. ఆమెకు తిరిగి యథారూపం వచ్చే మార్గం మీకు తప్పక తెలిసి ఉండాలి. అది నాకు దయచేసి చెప్పండి అన్నాడు విజయుడు. నిజమే నాయనా, ఇది నా తపశ్శక్తితో సృష్టించిన కొలను. ఇందులో స్నానం చేసిన వారి అందం హరించేటట్టు నేనే ఏర్పాటు చేశాను. ప్రతి వాళ్ళు ఇందులో దిగి దీన్ని మలినం చేయటం నాకిష్టం లేదు. నీ అందాన్ని నువ్వు రాజకుమార్తెకు ధారపోసే పక్షంలో ఇందులో నిన్ను స్నానం చేయనిస్తాను. అలా చేస్తే నా శాపానికి విఘ్నం ఉండదు. కాని నువ్వు విరూపుడువైపోతావు. ఇష్టమేనా అన్నాడు ముని. ధన్యుణ్ణి స్వామి అని విజయుడు కొలనులో స్నానం చేసి తన అందమంతా పోగొట్టుకుని రాజభవనానికి తిరిగి వెళ్ళాడు. రాజకుమార్తె తిరిగి ఎప్పటిలాగే కావటం చూసి తల్లిదండ్రులు అమితమైన ఆశ్చర్యము, ఆనందము పొందారు. ఇంతలోనే కురిపిగా మారిన విజయుడు వచ్చి రాజకుమార్తెకు యథారూపం వచ్చినందుకు చాలా సంతోషించి తాను చేసిన పని చెప్పాడు. ఆ సమయంలో జయంతుడు జలంతో వచ్చి చేరి, నా ప్రతిజ్ఞ నెరవేర్చాను. ఈ జలంతో రాజకుమార్తెకు యథారూపం ఇచ్చి ఆమెను పెళ్లాడతాను అన్నాడు. రాజకుమార్తె జయంతుడి ఎదుటకు వచ్చి, మీ శ్రమ వృధా అయింది. నాకు యథారూపం వచ్చేసింది అన్నది. తర్వాత జగన్మోహినిని ఎవరు పెళ్లాడాలా అన్న సమస్య వచ్చింది. వికారంగా ఉన్నప్పటికీ తాను విజయుణ్ణే పెళ్లాడతానని జగన్మోహిని అన్నది. పడరాని పాట్లు పడి తాను పంచవర్ణ సంజీవిని సరోవర జలం తెస్తే ఆమె తనను కాదనటం భావ్యం కాదన్నాడు జయంతుడు. అప్పుడు మంత్రి కలిగించుకుని, నువ్వే న్యాయం చెప్పు బాబూ. పంచవర్ణ సంజీవిని సరస్సు ఎక్కడున్నది కూడా ఎవరికీ తెలియదు కదా. దాని నీరు నువ్వు 3వ రోజు కల్లా తెచ్చావంటే నమ్మటం సాధ్యమేనా అన్నాడు. రాజకుమార్తె నన్ను పెళ్లాడకపోతే మానే కాని నేను మోసం చేశానన్న మాట మాత్రం పడను అని జయంతుడు తాను తెచ్చిన జలాన్ని విజయుడికి తాగమని ఇచ్చాడు. విజయుడు ఆ నీరు తాగి తిరిగి యథారూపం పొందాడు. జయంతుడు అందరికేసి విజయగర్వంతో చూసి తన దేశానికి వెళ్లిపోయాడు. జగన్మోహినికి విజయుడికి సక్రమంగా వివాహం జరిగింది. బేతాళుడి కథ చెప్పి, రాజా, జయంతుడు ఇలా ఎందుకు ప్రవర్తించాడు? తాను తెచ్చిన నీటిని పంచవర్ణ సంజీవినిగా వర్ణించిన తర్వాత కూడా జగన్మోహినిని తనకిచ్చి వివాహం చేయమని ఎందుకు పట్టుపట్టలేదు? తాను తెచ్చిన నీటిని విజయుడికి ఎందుకు ఇచ్చాడు? విజయుణ్ణే వివాహమాడతానని జగన్మోహిని ఎందుకు పట్టుపట్టింది? ఈ ప్రశ్నలకు సరియైన సమాధానం చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. అందుకు విక్రమార్కుడు, రాజకుమారి విజయుణ్ణి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకోవటం సరి అయినదే. పంచవర్ణ సంజీవిని నీరు ఆమెకు అందాన్ని ఇవ్వటానికి ఒక మార్గం మాత్రమే. పోటీదారుల లక్ష్యం ఆమెను ఆమె పూర్వరూపానికి తీసుకురావటం. ఆ పనిని సాధించినది విజయుడు. అతను వికారంగా ఉన్నాడని యువరాణి అతన్ని తిరస్కరిస్తే అది అనైతికం అవుతుంది. అలాగే జయంతునికి విజయుడికి మధ్య చాలా తేడా ఉంది. జయంతుడి కీర్తికాంక్ష కలవాడు. సంజీవని నీటి పితామహుడు అనే కీర్తి యువరాణిని వివాహం చేసుకోవటం కంటే చాలా ముఖ్యం. తన కీర్తి మసకబారకుండా ఉండటానికి అతను తెచ్చిన నీటిని విజయుడికి ఇచ్చాడు. దానివల్ల అతనికి పెద్దగా నష్టం లేదు. తాను వికారంగా ఉన్నప్పుడు విజయుడిని వివాహం చేసుకుంటానని చెప్పిన యువరాణి అతను మునుపటిలాగే అందంగా మారితే అతన్ని ఎలాగైనా వివాహం చేసుకుంటుంది. జయంతుడికి ఈ విషయం తెలుసు. విజయుడు యువరాణి తన పూర్వ సౌందర్యాన్ని తిరిగి పొందేలా చేయటమే అతని ప్రధాన ఆశయం తప్ప వేరే ఆశయం లేదు. అందుకే అతను ఋషి పాదాలపై పడ్డాడు. అతను ఆమె అందాన్ని తిరిగి తీసుకువచ్చాడు. అంత దృఢ సంకల్పంతో ఉన్న విజయుడు యువరాణికి సరియైన వరుడు అనడంలో సందేహం లేదు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు.
సజ్జనుడి పాట్లు రాసినవారు సి మాధవరావు గారు. బాగ్దాదులో ఖలీఫాగా ఉండే హరున్ అల్ రషీద్ ఒక్కొక్క రాత్రి నిద్రపట్టక బాధపడేవాడు. అలాటప్పుడు ఆయన మారువేషంలో తన అనుచరులతో సహా నగర పర్యటన చేయటమో, సంగీతం ఆలకించటమో, కవిత్వం వినటమో, హాస్యకథలు చెప్పించుకోవటమో చేసేవాడు. ఇలాగే ఒక రాత్రి ఆయన నిద్రపట్టక తన అంగరక్షకుడైన మస్రూర్ను పంపి తన మంత్రి అయిన జాఫర్ను పిలిపించాడు. తర్వాత ఆయన జాఫర్ను వెంటపెట్టుకుని పుస్తక భాండారానికి వెళ్లి అక్కడ పుస్తకాలు వెతుకుతూ ఉండగా ఒక చిన్న పుస్తకం చాలా పాతది కనిపించింది. ఖలీఫా దాన్ని తీసుకుని దుమ్ము దులిపి పేజీలు తిప్పి చదవసాగాడు. చివరకు ఆయన విరగబడి నవ్వి మరుక్షణమే కంటతడి పెట్టుకున్నాడు. ఇదంతా చూస్తున్న జాఫర్కు చాలా ఆశ్చర్యం కలిగింది. అతడు ఖలీఫాను ఏలినవారు ఆ పుస్తకం చదువుతూ మొదట నవ్వటానికి, తర్వాత కంటతడి పెట్టటానికి కారణం ఏమిటి అని అడిగాడు. ఆ ప్రశ్నకు ఖలీఫా మండిపడి, ఓరీ ధూర్తుడా! నన్ను ప్రశ్నించటానికి నీవెవడవు? అలా అడిగినందుకు నీకిదే శిక్ష. నేను ఎందుకు నవ్వానో, ఎందుకు ఏడ్చానో, ఈ పుస్తకంలో ఉన్న విషయమేమిటో చెప్పగలవాణ్ణి నీవు తీసుకురాలేకపోయావో నీ తల తప్పక తీయించేస్తాను అన్నాడు. ఉరుము ఉరిమి మంగళం మీద పడినట్టయింది. జాఫర్ వినయంగా, దాసుడు చేసినది తప్పే. తప్పులు ఎవరైనా చేయవచ్చు. క్షమించే తాహత ఏలిన వారికి మాత్రమే ఉంటుంది అన్నాడు. నిన్ను క్షమించేది లేదు. నా నోట శిక్ష చెప్పినాక అది అమలు జరగవలసిందే అన్నాడు ఖలీఫా. దేనికైనా వ్యవధి కావాలి. ఆ సంగతి మనకు తెలియగలందులకే అల్లా ఒక క్షణంలో సృష్టి యావత్తూ చేయగలిగి ఉండి కూడా 6 రోజుల పాటు సృష్టి క్రియ జరిపాడు. నాకు 3 రోజులు గడువివ్వండి అని జాఫర్ ప్రాధేయపడ్డాడు. సరే, నీకు 3 రోజుల గడువు ఇచ్చాను. నేను చెప్పిన సమస్య వెప్పగలవాణ్ణి వెతికి పట్టుకురా అన్నాడు ఖలీఫా. జాఫర్ సరాసరి ఇంటికి వెళ్లి తన తండ్రికి, సోదరుడికి జరిగిందంతా చెప్పి, ప్రభువులను సేవించటం పాముతో చెలగాటం లాంటిది. నేను ఈ రాజ్యంలో ఉండటం నాకు మీకు కూడా అపాయకరం. నేను దేశాల మీద వెళ్లిపోతున్నాను అని తన వారి వద్ద సెలవు తీసుకుని తన కరవాలము 1000 దీనారాలు వెంట ఉంచుకొని కంచరగాడిద పైన ఒంటరిగా డమస్కసు నగరానికి పయనమయ్యాడు. డమాస్కస్ భూలోక స్వర్గమని ఖ్యాతి పొందిన అందమైన నగరం. జాఫర్ తన కంచరగాడిద మీద నుంచి దిగి దాన్ని నడిపిస్తూ నగర సౌందర్యాన్ని విలోకిస్తూ వీధి వెంట నడుస్తూ ఉండగా ఆయనకొక దివ్య భవనం లాంటిది కనపడింది. దాని చుట్టూ పెద్ద తోట ఉన్నది. ఆ తోటలో పట్టుబట్టలతో తయారు చేసిన గుడారం ఉన్నది. దానిలో కురాసాన్ రత్న కంబళాలు పరిచి ఉన్నాయి. వాటి మీద బాలీసులు, మెత్తలు వేసి ఉన్నాయి. గుడారం మధ్య పున్నమి చంద్రుడిలాంటి యువకుడు సుఖాసీనుడై ఉన్నాడు. అతనికెదురుగా అనేకమంది అతిథులు కూర్చొని మేలైన పానీయాలు సేవిస్తున్నారు. ఆ దృశ్యం చూస్తూ నిలబడి ఆనందతన్మయుడైన జాఫర్కు ఆశ్చర్యం కలిగించేలాగా ఆ యువకుడి సరసన కూర్చొని ఉన్న యువతి కిన్నెర మీటుతూ దివ్యమైన పాట పాడనారంభించింది. అమృతధారలాటి ఆ గానానికి పరవశుడై జాఫర్ కొంచెం సమీపంగా వచ్చాడు. అప్పుడు గుడారంలోని యువకుడు అతన్ని గమనించి దుమ్ము కొట్టుకొని ఉండటం వల్ల దూర ప్రయాణం చేసిన వచ్చినవాడని గ్రహించి బానిస కుర్రవాణ్ణి పంపి జాఫర్ను తన వద్దకు ఆహ్వానించాడు. జాఫర్కు ఎదురు వెళ్లి ఘనంగా స్వాగతం చెప్పి తమ రాక వల్ల నా గృహం పావనమైంది అన్నాడు. నౌకర్లు జాఫర్ కోసం దివ్యమైన భోజన పదార్థాలు తెచ్చారు. జాఫర్ చేతులు కడుక్కోవటానికి ఆ యువకుడే నీరు అందించి ఆయనకు తానే స్వయంగా వడ్డించాడు. ఈ ఆతిథ్యం చూసి జాఫర్ మనసు ఆనందించినప్పటికీ ఖలీఫా ఆగ్రహాన్ని అతనింకా మరవలేకపోయాడు. జాఫర్కు ఆతిథ్యం ఇచ్చిన యువకుడి పేరు అత్తఫ్. అతను గొప్ప ధనికుడే కాక అతిథి సత్కారంలో అపూర్వమైనవాడు. అతిథిని చక్రవర్తి కన్నా హెచ్చుగా చూడాలని, అతిథికి అవసరమైతే తన సర్వస్వము, తన ప్రాణము కూడా ఇవ్వాలని పూర్వులు చెప్పిన ధర్మాన్ని అక్షరాలా అనుసరించేవాడు. తన అతిథిని ఏదో బాధిస్తున్నదని తెలిసి అతని మనసుకు ఉల్లాసం కలిగించటానికి అత్తఫ్ సాయశక్తులా ప్రయత్నించాడు. తమరెవరు? ఏ పని మీద మా నగరానికి దయచేశారు అని అతను అడిగితే జాఫర్, మాది బస్రా. నేనొక సైనిక దళాధిపతిని. ఖలీఫాకు చెల్లించవలసినది చెల్లించలేక ప్రాణభీతితో ఇక్కడికి పారిపోయి వచ్చాను అని జవాబు చెప్పాడు. తమ దురదృష్టం మా అదృష్టమన్నమాట. నా ఇల్లు మీ ఇల్లే అనుకోండి. నేను మీ వాణ్ణే. మీరిక్కడ మీ ఇష్టం వచ్చినన్ని ఏళ్లు నిస్సంకోచంగా ఉండిపోండి అన్నాడు అత్తఫ్. జాఫర్ 4 నెలలు అత్తఫ్ అతిథిగా గడిపాడు. ఎంతకాలమూ అత్తఫ్ జాఫర్ను క్షణంపాటు కూడా వదలక అతన్ని వెంట నీడలాగా ఉంటూ వచ్చాడు. ఒకనాడు జాఫర్ అత్తఫ్తో తనకు ఒంటరిగా నగరమంతటా తిరగాలని ఉన్నట్టు చెప్పాడు.
అత్తఫ్ అతనికొక మంచి గుర్రాన్నిస్తానంటే జాఫర్ తనకు కాలినడకనే తిరగాలని ఉందన్నాడు. అత్తఫ్ అతనికి ఒక సంచిలో 300 దీనారాలిచ్చి అవసరానికి వెంట ఉంచుకోమన్నాడు. జాఫర్ మెల్లిగా నడుచుకుంటూ ఖలీఫా వల్ల తనకు కలిగిన అవమానానికి కుళ్ళుతూ మసీదుకు వెళ్లి అక్కడ 4 మంచి ముక్కలు చెవిన వేసుకుని మనశ్శాంతి పొంది బయటకు వచ్చి బిచ్చగాళ్లకు దానధర్మాలు చేసి ఊరు చూస్తూ ఒక పెద్ద భవంతి వద్దకు వచ్చాడు. ఆ ఇంటికెదురుగా ఒక చలువరాతి బెంచి ఉన్నది. దానిపైన తివాసీ పరిచి ఉన్నది. జాఫర్ దానిమీద కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ ఉండగా అతనికెదురుగా ఉన్న కిటికీ తెరుచుకున్నది. ఒక అద్భుత లావణ్యవతి కనిపించి వెలుపల ఉన్న పూల మొక్కలకు నీరు పోసి తల ఎత్తి జాఫర్ను చూసింది. ఆమె అందం చూడగానే జాఫర్ హృదయాన్ని ప్రేమ దహించనారంభించింది. ఆమె కిటికీ మూయబోతూ జాఫర్ తనకేసి తదేక దృష్టితో చూస్తూ ఉండటం గమనించి, ఏవండీ, ఈ ఇల్లు మీ ఇల్లా అని అడిగింది. లేదు దేవి, కాని ఈ బానిస నీవాడు అన్నాడు జాఫర్. ఇది మీ ఇల్లు కానప్పుడు మీ తోవన మీరెందుకు వెళ్ళిపోరు అని ఆమె అడిగింది. నీ మీద 2 పద్యాలు కట్టటానికి కాస్త ఆగాను అన్నాడు జాఫర్. ఏదీ చదవండి అన్నదామె. జాఫర్ 2 పద్యాలు చదివాడు. వాటిని శ్రద్ధగా విని ఆమె, మీకన్నా మీ పద్యాలే కాస్త నయం అంటూ కిటికీ మూసేసుకున్నది. ప్రేమ వ్యాధి సోకిన జాఫర్ ఆమె మళ్లీ కనిపిస్తుందనే దురాశతో చీకటి పడినదాకా ఆ బెంచీ మీదనే కూర్చుని కాళ్ళీడ్చుకుంటూ అత్తఫ్ ఇంటికి వెళ్ళాడు. జాఫర్ని చూడగానే అత్తఫ్ అదుర్దాగా అలా ఉన్నారేం అని అడిగాడు. నా ఒంట్లో ఏమీ బాగాలేదు తమ్ముడు, నాకు బతకాలన్న కోరిక కూడా పోతున్నది అన్నాడు జాఫర్. అత్తఫ్ ఆందోళన మరింత అయింది. అతను నౌకరును పంపి నగరంలోని గొప్ప వైద్యుణ్ణి పిలిపించాడు. వైద్యుడు జాఫర్ను పరీక్షించి, ఇది ప్రేమ వ్యాధి అన్నాడు. అత్తఫ్ ఈ మాట వినగానే ఫక్కున నవ్వి, ఆ అమ్మాయి ఎవరు అని జాఫర్ను అడిగాడు. ఉన్న సంగతి చెప్పితే కాని అత్తఫ్ వదలడని తెలుసుకుని జాఫర్ జరిగిందంతా చెప్పి ఆ స్త్రీని ఆమె ఉండే ఇంటిని వర్ణించి చెప్పాడు. అత్తఫ్ గుండె గుబుక్కుమన్నది. ఎందుకంటే జాఫర్ ప్రేమించిన స్త్రీ అతనికి దగ్గర బంధువు. అతనికి భార్య కానున్నది. వారిద్దరూ పరస్పరం ప్రేమించుకుంటున్నారు కూడా. ఈ సంగతి జాఫర్కు తెలిస్తే అతను తన ప్రేమను చంపేసుకుంటాడు. కాని అత్తఫ్ ఆదర్శం భగ్నమవుతుంది. అతిథి కోరికను ఎంత స్వల్పమైన దాన్ని కూడా తోసిపుచ్చరాదని అత్తఫ్ నియమం. తన అతిథి తన ప్రియురాలిని గాఢంగా కోరుతున్నాడు. అటువంటి కోరికను చావనివ్వవచ్చునా? అత్తఫ్ తన బంధువుల ఇంటికి వెళ్లి తన ప్రియురాలితోనూ ఆమె తండ్రితోనూ మాట్లాడాడు. నాలో ఒక పవిత్రమైన కోరిక కలిగింది. నేను పుణ్యక్షేత్రాలు చూడబోతున్నాను. మక్కా వెళ్లి అక్కడ కొన్ని ఏళ్లు ఉంటాను. తర్వాత మదీనా వెళ్లి అక్కడ కూడా కొన్ని ఏళ్లు గడపాలని ఉన్నది. ఈ కార్యక్రమానికి అంతరాయంగా ఉంటుంది కనుక నా పెళ్లి ప్రయత్నం మానుకున్నాను. మంచి సంబంధం ఏదైనా చూసి మీ అమ్మాయికి పెళ్లి చేసేయండి. నా పైన ఆశలు పెట్టుకోవద్దు అన్నాడు. ఈ మాటలు విని తండ్రి కూతుళ్ళు గిలగిలలాడారు. ఈ వయసులో నీ బుద్ధి మక్కా మదీనాలపైకి ఎందుకు మళ్ళింది? హాయిగా పెళ్లాడి జీవితం సుఖంగా గడపక లేనిపోని ప్రయాసలన్నీ ఎందుకు తెచ్చిపెట్టుకుంటున్నావు అన్నారు. పవిత్రమైన నా నిర్ణయాన్ని మార్చ ప్రయత్నించకండి. నేను ఉన్న సంగతి చెప్పిపోవటానికే వచ్చాను. మీ సలహా కోసం రాలేదు అంటూ అత్తఫ్ తన ఇంటికి తిరిగి వచ్చేశాడు. అతను జాఫర్తో, మిత్రమా, చింత మానుకో, నీ కోరిక నెరవేరే ఏర్పాట్లు చేసి వచ్చాను. ఒక్క చిన్న మోసం చేస్తే నీకా పిల్ల భార్య అవుతుంది. మా మామ గొప్పవాడు. తన కుమార్తెను ఊరు పేరు లేనివాడికి ఇవ్వడు. అందుచేత నీకు కావలసిన పరివారము, గుడారాలు, బానిసలు మొదలైనవి నేను సమకూరుస్తాను. నీవు నగరం వెలుపల అట్టహాసంగా శిబిరం వేసి ఉండు. నీవు సాక్షాత్తు ఖలీఫా మంత్రి అయిన జాఫర్వని నేను ఊళ్ళో పుకారు వేస్తాను. తర్వాత నీవు మా మామకు కబురు చేసి ఆయన కుమార్తెను పెళ్లాడగోరుతున్నావని చెప్పించు. నీకు నీ ప్రియురాలితో వివాహం అయిపోతుంది అన్నాడు. తన అతిథి నిజంగా ఖలీఫా మంత్రేనని అత్తఫ్ ఎరుగడు. అయినా దైవికంగా అతని నోట వెంట ఆ మాటే వచ్చింది. అతను నగరానికి దూరంగా గుడారాలు, సిబ్బంది, గుర్రాలు, ఇతర హంగామా అమర్చి జాఫర్కు తగిన దుస్తులు ఏర్పాటు చేసి అతన్ని రహస్యంగా ఆ శిబిరంలో రాత్రివేళ ప్రవేశపెట్టాడు. అతను పంపగా కొందరు బానిస నౌకర్లు డమస్కస్లోని రాజప్రతినిధి వద్దకు వెళ్లి బాగ్దాదు నుంచి ఖలీఫా వారి ప్రధానమంత్రి జాఫర్ వేయించేసి నగరం వెలుపల మకాం వేసి ఉన్నారని చెప్పారు. రాజప్రతినిధి వెంటనే నగర ముఖ్యులను వెంటపెట్టుకుని అట్టహాసంగా జాఫర్ శిబిరానికి వెళ్లి, ప్రభు, తమ రాక గురించి ముందుగా కబురు పంపకపోయారా? ఘనమైన స్వాగత సన్మానం ఏర్పాటు చేతునే అన్నాడు. అందుకు జాఫర్, అది అంత ముఖ్యం కాదు. నేను గాలి మార్పు కోసం బయలుదేరి వచ్చాను.
నా వివాహం అయ్యే వరకు మాత్రమే ఉండి తిరిగి వెళతాను. మీరు నగరంలోని అమర్ అనే సంపన్నుడికి ఒక కుమార్తె ఉన్నదని విన్నాను. నాకు ఆమెకు వివాహం ఏర్పాటు చేయగలరేమో చూడండి అన్నాడు. రాజప్రతినిధి వెంటనే బయలుదేరి వెళ్లి అమర్‌కు మంత్రిగారి కోరిక నివేదించాడు. అమర్ తలవంచక తప్పింది కాదు. అత్తఫ్ ఇచ్చిన సహకారము ధర్మమా అంటూ జాఫర్ అందరికీ బంగారము, బట్టలు, కానుకలు పెట్టాడు. వివాహ సమ్మతి పత్రం రాయటానికి కాజీ వచ్చాడు. పత్రంపై సాక్షులు సంతకాలు చేశారు. అందరికీ పానకము, భోజనము మొదలైనవి పెట్టారు. జాఫర్ తన భార్యతో సహా కాపురం ఉండటానికి ఒక ఇల్లు ఏర్పాటు చేస్తానని రాజప్రతినిధి అన్నాడు. కానీ జాఫర్, నేను ఖలీఫా గారి ఆజ్ఞను అనుసరించి వచ్చిన వాణ్ణి కాను. అందుచేత తిరిగి వెళ్ళిపోవాలి. మా వివాహపు వేడుకలన్నీ బాగ్దాదు నగరంలోనే జరుగుతాయి అన్నాడు. అతను పరివారంతో సహా బాగ్దాదు దిక్కుగా బయలుదేరాడు. అతని భార్య ఒక మేనాలో ప్రయాణం చేసింది. వారు కొద్ది గంటలు ప్రయాణం చేశారో లేదో అత్తఫ్ వెనుక నుంచి గుర్రం మీద వచ్చి వారిని కలుసుకున్నాడు. అతను జాఫర్‌ను ఆలింగనం చేసుకుని, సోదరా, నీవు బయలుదేరిన క్షణం నుంచి నా గుండె దడదడలాడిపోతున్నది. నీకు ఎడమైన దానికన్నా నీ పరిచయమే లేకపోతే ఎంతో బాగుండు అనిపిస్తున్నది అన్నాడు. అత్తఫ్ తనకు చూపిన ప్రేమాధరాలకు, ఇచ్చిన ఆతిథ్యానికి, చేసిన సహాయానికి జాఫర్ కృతజ్ఞత తెలుపుకున్నాడు. ఇద్దరూ గుడారంలో కలిసి భోజనం చేశారు. నీ యోగక్షేమాలు విడువకుండా తెలుపుతుండాలి అంటూ అత్తఫ్ జాఫర్‌కు వీడ్కోలు చెప్పి తిరిగి వెళ్ళాడు. స్నేహితులిద్దరూ గుడారంలో భోజనాలు చేసేటప్పుడు జాఫర్‌ను పెళ్లాడిన స్త్రీ మేనా తెరలు తొలగించి వారిద్దరినీ చూసింది. వారిద్దరూ స్నేహితులు గనుకనే అత్తఫ్ ఈ మనిషి కోసం తనను త్యాగం చేశాడని ఆమె గ్రహించింది. ఆమె కళ్ళ వెంట అశ్రువులు రాలాయి. జాఫర్ పరివారం కూడా కదిలింది. జాఫర్ మేనా చెంతకు వచ్చి, ప్రేయసి, నా హృదయాన్ని నిజంగా ముక్కలు చేశావు కదా అన్నాడు. ఆమె అతనితో, నేను మీ ప్రేయసిని కాను, మీ మిత్రుడైన అత్తఫ్ ప్రేయసిని. మీకోసం నన్ను త్యాగం చేశాడు. మీ మనస్సు నిర్మలమైనదైతే నన్ను అతనికి తిరిగి ఇచ్చేయండి అన్నది. ఇది నిజమా అన్నాడు జాఫర్ గుండె దడదడలాడుతూ. అవును, ఆనాడు నన్ను చూసి వెళ్ళి అతనితో మీ ప్రేమ గురించి వెళ్ళబోసుకొని ఉంటారు. అతను మిత్రులకు తన ప్రాణమైనా ఇచ్చేస్తాడు అన్నదామె. జాఫర్ ఇది విని పెద్దపెట్టున ఏడుస్తూ, అమ్మా, నీవు నా సొత్తు కాదు. నిన్ను కాపాడే భారం ఇక నుంచి నాది అన్నాడు. ఆమెను వెంటనే డెమస్కస్‌కు పంపవచ్చు కాని అందులో చాలా చిక్కులున్నాయి. ఆమె తండ్రి అనేక ప్రశ్నలు వేస్తాడు. తన కోసం అత్తఫ్ చేసిన వంచన బయటపడుతుంది. అందుకని అత్తఫ్‌ను బాగ్దాదుకు పిలిపించి ఆమెను అతని పరం చేయటమే సరి అయిన పని. జాఫర్ బాగ్దాదుకు తన ప్రయాణాన్ని సాగించాడు. ఈలోపుగా బాగ్దాదులో ఖలీఫా జాఫర్‌కు తాను చేసిన అన్యాయాన్ని తెలుసుకుని బాధపడ్డాడు. పాపం, గొప్ప వంశంలో పుట్టిన జాఫర్ బికారిగా ఎడారుల వెంట తిరుగుతున్నాడు కాబోలు అని అనిపించినప్పుడల్లా ఖలీఫా గుండె తరుక్కుపోయింది. ఆయన జాఫర్ జాడ తెలుసుకురమ్మని అన్ని వేపులా మనుషులను పంపాడు. 4 నెలల అనంతరం జాఫర్ సపరివారంగా తిరిగి వస్తున్న వార్త ఖలీఫా చెవిన పడింది. ఖలీఫా పరమానందంతో ఎదురు వెళ్లి జాఫర్‌ను ఆలింగనం చేసుకుని, ఇన్నాళ్ళు ఎక్కడెక్కడ తిరిగావు? ఏమేం చేశావు? అని అడిగాడు. జాఫర్ ఆయనతో అత్తఫ్ విషయమంతా చెప్పాడు. ఖలీఫా ఆ కథ విని విస్మయం చెంది, అంత ఉదార పురుషులుంటారా? అతనికి పెద్ద అన్యాయం జరిగింది. జాఫర్, అంత స్నేహపాత్రుణ్ణి మనం పోగొట్టుకోరాదు. అతన్ని పిలుచుకురావటానికి మనుషులను పంపుతాను అన్నాడు. జాఫర్ అత్తఫ్ ప్రియురాలికి మంచి తోట మధ్య ఉండే ఇల్లు ఇచ్చి దాసీలను ఏర్పాటు చేశాడు. ఆమె ఖర్చుకు కాగాను నెలకు 1000 దీనారాలిచ్చాడు. తాను ఆ ఇంట ఎన్నడూ అడుగు పెట్టలేదు. కానీ రోజూ మనుషులను పంపి ఆమె క్షేమ సమాచారాలు అడిగించి, నీవు నీ ప్రియుడు త్వరలోనే కలుసుకుంటారు అని చెప్పించేవాడు. అక్కడ డమస్కస్‌లో అత్తఫ్‌కు ఖలీఫా మంత్రి అయిన జాఫర్‌కు మంచి దోస్తీ అన్న వార్త పొక్కిపోయింది. అత్తఫ్ శత్రువులు రాజప్రతినిధి చుట్టూ ముసిరి, ఈ మనిషి మీకు పక్కలో బెల్లమే. జాఫర్ గారిని అంత దూరం సాగనంపి ఇతను చేసిన ఘనకార్యం ఏమిటో తమరు విన్నారా? తమరిని తొలగిస్తూ ఫర్మానా జారీ చేయవలసిందిగా ఖలీఫాతో చెప్పమన్నాడట. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవటం మంచిది అని సలహా ఇచ్చారు. రాజప్రతినిధికి మతిపోయినట్టయింది. ఆయన అత్తఫ్‌ను కట్టి తెప్పించి మరణదండన విధించాడు. కానీ కొందరు బుద్ధిమంతులు తొందరపడవద్దని ఆయనను హెచ్చరించారు. గిట్టని వాళ్ళు అబద్ధాలు సృష్టించగలరు. అతను నిజంగా నిర్దోషి అయితే అతన్ని చంపినందుకు మంత్రి జాఫర్ మిమ్మల్ని సర్వనాశనం చేయగలడు. మరణదండన వార్త ఆయనకు తెలిసే తీరుతుంది అన్నారు. ఈ మాటలకు కూడా రాజప్రతినిధి దడుచుకొని అత్తఫ్‌ను ఖైదులోకి తోయించాడు.
అయితే కొద్ది రోజుల అనంతరం అత్తఫ్ అదృష్టవశాత్తు ఖైదు నుండి తప్పించుకుని ఒక రాత్రి పారిపోయాడు. అతను నానాయాతనలు పడి దిక్కు లేకుండా చాలా రోజులు సంచరించి చివరకు బాగ్దాదు ప్రయాణికుల ముఠా ఒకటి తటస్థపడగా వారి వెంట నెల రోజులు ప్రయాణం చేసి బాగ్దాదు చేరుకున్నాడు. ఆ తర్వాత ఏం చేయాలో అతనికి తెలియలేదు. 2 రోజులు తిండి కూడా లేకుండా ఊరంతా కాలు కాలిన పిల్లిలాగా తిరిగి మూడో రోజు మధ్యాహ్నం ఒక మసీదు ప్రవేశించి అక్కడ కూర్చున్నాడు. అతను చూడటానికిప్పుడు పరమ దరిద్రుడిలాగా ఉన్నాడు. బట్టలన్నీ పేలికలైపోయాయి. మనిషి మట్టి కొట్టుకొని చిక్కి శల్యమై ఉన్నాడు. గెడ్డము, జుట్టు అట్టలు కట్టుకుపోయాయి. ముఖాన కళాకాంతి లేవు. కళ్ళు గుంటలు పడ్డాయి. తిండి, నిద్ర సరిగా లేక చూడటానికి రోత పుట్టేలాగా ఉన్నాడు. కొంతసేపటికి అతనికెదురుగా ఒక బిచ్చగాడు వచ్చి కూర్చొని పొట్లం విప్పి రొట్టెలు, కూరలు, ఫలాలు ఏవేవో వంటకాలు పరచుకొని దర్జాగా భోజనం ప్రారంభించాడు. ఆకలితో నకరకలాడిపోతున్న అత్తఫ్ ఆ భోజన పదార్థాలు చూసి కంటి వెంట అశ్రువులు రాల్చాడు. బిచ్చగాడు తల ఎత్తి అతన్ని చూసి, నీ కన్నీళ్లతో ఎడారి యావత్తూ సముద్రం చేసినా ఇందులో నీకొక్క తుంపు కూడా పెట్టను. కానీ సలహా ఇస్తాను విను. ఖలీఫా గారి మంత్రి జాఫర్ రోజు అడగని వాడిది పాపంగా అంతులేని దానాలు చేస్తున్నాడు. ఎవరో అత్తఫ్ అనేవాడు ఆయనకు అంతులేని అతిథి సత్కారాలు చేశాడట. అందుకని ఆ మానవుడు నిద్రలేస్తూనే అత్తఫ్‌ను స్మరిస్తాడు. రాత్రి పడుకోబోతూ అత్తఫ్‌ను స్మరిస్తాడు. ఆయన దగ్గరికి వెళ్లి చెయ్యి చాచావంటే నీ కడుపు నిండుతుంది అన్నాడు. అత్తఫ్‌కు తల తిరిగిపోయినట్టయింది. తన అతిథి నిజంగా జాఫర్ మంత్రా? అల్లా మాయకింతకన్నా ఏం నిదర్శనం కావాలి? అత్తఫ్‌కు ప్రాణం లేచి వచ్చినట్టయింది. అతను జాఫర్‌కు ఒక చీటీ రాసి జాఫర్ ఇంటికి దారి తెలుసుకుని వెళ్లి బయట ఉండే ఒక నౌకరుతో నా పేరు అత్తఫ్. ఈ చీటీ తీసుకుపోయి జాఫర్ గారికి ఇయ్యి అన్నాడు. నౌకరు ఉగ్రుడై బద్మాష్ ఏమన్నావు? అత్తఫ్ అంటే ప్రభువుల వారి ఆరో ప్రాణం తెలుసా? నువ్వా పేరు చెప్పుకుంటావా? అంటూ చేతిలోని పొన్ను కర్రతో అత్తఫ్ ముఖం మీద బలంగా కొట్టాడు. అత్తఫ్ కింద పడిపోయాడు. అతని ముఖం చిల్లిపడి రక్తం ప్రవాహాలు కట్టింది. ఇది చూస్తున్న మరొక నౌకరు మొదటివాణ్ణి మందలించి అత్తఫ్‌ను లేవతీసి అతని రక్తం తుడిచి నీకేం కావాలి తమ్ముడు అని అడిగాడు. ఈ చీటీ నా సోదరుడైన జాఫర్ మంత్రికి ఇవ్వాలి అంటూ అత్తఫ్ తన చేతిలో ఉన్న చీటీ ఇచ్చాడు. నౌకరు ఆ చీటీ తీసుకుపోయే సమయానికి జాఫర్ చాలామంది పెద్దలను చుట్టూ పెట్టుకుని గోషిలో ఉన్నాడు. నేనెవరో, నా హోదా ఏమిటో కూడా అతనికి తెలియదు. అయినా నా కోసం అతను చేయనిది లేదు. అటువంటి వాళ్ళు ప్రపంచంలో ఎక్కడా ఉండరు. అతని రుణం తీర్చుకోవటం సాధ్యం కాదు అని జాఫర్ నిండు మనసుతో చెబుతూ ఉండగా నౌకరు చీటీ అందించాడు. ఆ చీటీలో అత్తఫ్ అన్న సంతకం కళ్లకు కనిపించేసరికి జాఫర్ ఉద్రేకం వచ్చేసి స్పృహ తప్పి ముందుకు పడిపోయాడు. అతని చేతిలో ఉండే గాజుపాన పాత్ర ముక్కలైపోయింది. ఒక ముక్క జాఫర్ నుదిటికి గుచ్చుకొని పెద్ద గాయమైంది. జాఫర్ చుట్టూ చేరిన పెద్దలు ఆవేశం చెంది ఎవడా దుర్మార్గుడు, ఎవడా చీటీ పంపినవాడు అని కేకలు పెట్టారు. ఆ మనిషి కోసం పెద్దగా వెతకవలసిన అవసరం కూడా కలగలేదు. తను పంపిన చీటీకి ఎలాంటి జవాబు వస్తుందో అని బయట వేచి ఉన్న అత్తఫ్ తానే జాఫర్కు చీటీ పంపినట్టు ఒప్పుకున్నాడు. పెద్దలు అతన్ని వలీ వద్దకు పంపించి అతనికి 500 కొరడా దెబ్బలు శిక్ష ఇచ్చి ఖైదులో తొయ్యమని చెప్పారు. అత్తఫ్ ఆ శిక్ష అనుభవించి ఖైదు ప్రవేశించాడు. జాఫర్ అత్తర్ పంపిన చీటీ చదవనే లేదు. తాను ఎందుకు స్పృహ తప్పి పడిపోయినది ఆయనకు జ్ఞాపకం రాలేదు. అత్తఫ్ కొద్ది రోజులు జైలులో ఉన్నాక ఖలీఫా గారికి ఒక పిల్లవాడు కలగటము, జైలు ఖాళీ చేయటమూ జరిగింది. అత్తఫ్ బయటకు వచ్చాడు కాని అతనికి కర్తవ్యం బోధపడలేదు. డమస్కస్కు తిరిగిపోతే రాజప్రతినిధి చేతిలో చావు తప్పదు. బాగ్దాదులో బతికే దారే లేదు. ఇక్కడ ముష్టి ఎత్తుకునే వాళ్ళు కూడా సంఘాలు ఏర్పడి ఉన్నారు. పైవాళ్లను వీధి వెంట అడుక్కొనివ్వరు. మంత్రి జాఫర్ తన సోదరుడనుకున్నది కాస్త భ్రమ అని రుజువైంది. ఇక తనకు దేవుడు తప్ప మరెవరూ శరణ్యం లేరు. అత్తఫ్ పగలల్లా ఏ మసీదులోనో ఉండి భగవద్ధ్యానం చేసుకుని రాత్రిపూట మసీదులో పడుకోవటం ధర్మవిరుద్ధం గనుక ఏ పాడుపడిన ఇల్లైనా దొరుకుతుందేమోనని వెతుక్కుంటూ బయలుదేరాడు. అతని అన్వేషణ ఫలించింది. అతను ఒక పాడుపడిన కొంపలోకి ప్రవేశించి చీకటిలో కాలికి ఏదో తగిలి పడ్డాడు. తడివి చూస్తే అదొక మనిషి శవం. ఆ మనిషిని ఎవరో హత్య చేసి కత్తి కూడా అక్కడే వదిలి వెళ్లిపోయారు. అత్తఫ్ వీధిలోకి వెళ్లి అటుగా పోతున్న భటులను చూసి వారితో ఆ శవం సంగతి చెప్పాడు. అతని బట్టలకు రక్తం మరకలుండటం చూసి భటులు నీవే హంతకుడివి అవునా కాదా అని అడిగారు. అతను జవాబు చెప్పకపోయేసరికి హంతకుడని నిశ్చయించి పట్టుకుపోయి ఖైదు చేశారు.
మర్నాడు ఉదయం వలీ జాఫర్ మంత్రి వద్దకు వచ్చి, నిన్న రాత్రి ఎవరో బిచ్చగాడు ఒక పాడుపడిన ఇంట్లో ఒక మనిషిని హత్య చేసి కత్తితో సహా దొరికిపోయాడు. హత్య ఎందుకు చేశావంటే సమాధానం చెప్పడు. అతడికి ఏమి శిక్ష వేయమని తమరి ఆజ్ఞ అన్నాడు. శిరశ్ఛేదం అన్నాడు జాఫర్. ఆ రోజు జాఫర్ కాలినడకన ఎటో వెళుతుండగా వధ్యస్థానం వద్ద గుంపు కనపడింది. ఆయన ఆ గుంపు మధ్యకు వెళ్లి వలీతో ఎవరినో శిక్షిస్తున్నట్టున్నారే అని అడిగాడు. అవును, హంతకుడికి శిరశ్ఛేదం చేయిస్తున్నాను. ఎక్కడో డమస్కస్ నుంచి బాగ్దాదుకు వచ్చాడంట అన్నాడు వలి. డమాస్కస్ అన్న మాట వినగానే జాఫర్ అత్తఫ్ కేసి చూశాడు కాని అతన్ని గుర్తించలేదు. అత్తఫ్ ఈ మధ్య కాలంలో అంతగా మారిపోయాడు. ఏమోయ్, నీది డెమస్కస్ నగరమా, చుట్టుపక్కల పల్లెటూరా అని జాఫర్ అడిగాడు. నగరమేనండి అన్నాడు అత్తఫ్. అయితే చూడు, అత్తఫ్ అని ఒక ఉదారుడైన యువకుడు ఆ నగరంలో ఉంటాడు. నీకతనేమైనా తెలుసునా అన్నాడు జాఫర్. మీరు అతను స్నేహంగా ఉంటూ ఫలాని వీధిలో ఫలాని ఇంట్లో ఉండటం ఎరుగుదును. అతని బంధువురాలిని మీరు పెళ్లాడటం ఎరుగుదును. మీరు బాగ్దాదుకు తిరిగి వస్తూ అతనికి వీడ్కోలు చెప్పటం ఎరుగుదును అన్నాడు అత్తఫ్. ఆ తర్వాత అతనేమయ్యాడు అని జాఫర్ అదుర్దాగా అడిగాడు. అప్పుడు అత్తఫ్ తన కథ పూసగుచ్చినట్టు జాఫర్కు చెప్పి, అయ్యా జాఫర్ గారు, నేనే అత్తఫ్ను అన్నాడు. జాఫర్ కెవ్వున అరచి అత్తఫ్ను ఆలింగనం చేసుకున్నాడు. ఇంతలో ఒక వృద్ధుడు ఆగండి ఆగండి అంటూ అటు వచ్చాడు. ఎవరు నువ్వు అన్నాడు జాఫర్ ముసలివాడితో. నేనే అసలు హంతకుణ్ణి అన్నాడు ముసలివాడు. ఎందుకు హత్య చేశావు అని జాఫర్ అడిగాడు. వాణ్ణా, వాడు బద్మాష్. వాణ్ణి ఒకసారి కాదు 1000 సార్లు హత్య చేసినా పాపం లేదు. కానీ పాపం నేను చేసిన పనికి ఇంకెవరినో తల తీయిస్తున్నారని విని పరిగెత్తుకుంటూ వచ్చాను. నిర్దోషి నాకు బదులుగా చనిపోతే నన్ను దేవుడు క్షమించడు అన్నాడు ముసలివాడు. ఏమో, నీ మాటలు నమ్మదగినవిగా లేవు. నీ మీద నేరం రుజువు కాలేదు. ఎవరి తల తీయటం లేదు. నీ దారిన నువ్వు పో అన్నాడు జాఫర్ ముసలాడితో. తర్వాత జాఫర్ అత్తఫ్ను చెయ్యి పట్టుకుని స్నానశాలకు తీసుకువెళ్ళాడు. అక్కడ అతనికి చక్కగా స్నానం చేయించి తర్వాత ఖలీఫా వద్దకు తీసుకుపోయాడు. నీ గురించి జాఫర్ చాలా చెప్పాడు. అలాంటి వాడివి ఇలా అయిపోయావు కుర్రాడా అన్నాడు ఖలీఫా. అత్తఫ్ ఆపుకోలేక ఏడ్చాడు. కాని అతను తన కథ అంతా చెప్పాక ఖలీఫా అంతకు రెట్టింపుగా ఏడ్చేశాడు. తర్వాత ఆయన జాఫర్తో, నీవీ యువకుడికి ఎంత రుణపడి ఉన్నావు అని అడిగాడు. నాలో ఉన్న రక్తమంతా అతని సొత్తే. నేనతనికి బానిసను. అది అలా ఉంచి నా కోసం అతను 30 లక్షల బంగారు దీనారాలు ఖర్చు పెట్టాడు. అతను నాకిచ్చిన కానుకలు ఎన్ని లక్షలవుతాయో నాకు తెలీదు అన్నాడు జాఫర్. అత్తఫ్ కష్టాలు గట్టెక్కాయి. రాజప్రతినిధిని బంధించి ఖైదు చేయించవలసిందిగా ఖలీఫా ఉత్తరువు జారీ చేశాడు. అత్తఫ్కు అతని ప్రియురాలు తిరిగి లభించింది. అతను బాగ్దాదు నగరంలో చాలా రోజులు సుఖంగా గడిపిన మీదట డమస్కస్కు వెంటనే తిరిగి రమ్మని అతని బంధువులు లేఖలు రాసి తొందర పెట్టారు. ఖలీఫాకు అత్తఫ్ వెళ్లటం ఏమాత్రం మనస్కరించకపోయినప్పటికీ అతన్ని డమస్కస్ నగరానికి వలీగా నియమించి అంతులేని కానుకలు కట్టబెట్టి అంతులేని కంచరగాడిదలను ఒంటెలను పరివారాన్ని ఇచ్చి సాగనంపాడు. అత్తఫ్ పునరాగమనాన్ని డమస్కస్ పౌరులు పండుగగా చేసుకున్నారు. అత్తఫ్ ఇప్పుడు డమస్కస్ నగరానికి వలీ కనుక అతను రాజప్రతినిధిని చెరవిడిపించి నగర బహిష్కార శిక్ష విధించాడు. ఆనాటి రాత్రి తనకు దొరికిన పుస్తకం మాట ఖలీఫా పూర్తిగా మరిచాడు. జాఫర్ పొరపాటున కూడా దాని ప్రస్తావన తీసుకురాలేదు.